అందరికీ జైబీ. మిత్రులారా, ఈ దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని బీసీలకు 52% రిజర్వేషన్ కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. మిత్రులారా, మనం గమనించుకుంటే ఈరోజు అన్ని కులాల్లో కంటే బీసీలు దగాపడుతూ ఉన్నారు. అన్ని బీహార్ రాష్ట్రంలో జనాభాను తీసేస్తే జనాభా లెక్కలు తీస్తే 66% జనాభా ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 56% తప్పుడు లెక్కలైనా కానీ కొంత 56% జనాభా అని చెప్పారు. కానీ దేశవ్యాప్తంగా కులగాలను జరిపించాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేసిన కోణంలో దేశవ్యాప్తంగా కులగాలను జరుపుతున్నారు. అలాగే గత 2012 సంవత్సరంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ పేరుతోటి బీసీలకు నేను 32% స్థానిక సంస్థల ఎన్నికల్లో 32% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కుమ్మక్కయ్యి ఒక వ్యక్తిని సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ రిజర్వేషన్లు ఆపేయడం, తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు జరగకుండా చేయడం జరిగింది. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రిజర్వేషన్ ప్రకారం కాకుండా 16% రిజర్వేషన్తోనే బీసీలను మోసం చేయడం జరిగింది. అలా కాకుండా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అన్ని రంగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.